హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. ఈరోజు నేను వెరీ సింపుల్ అండ్ ఈజీ టీ టైమ్ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది కూడా 10 minutesలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అదేంటో కాదండి, అటుకుల మిక్స్చర్. ఇది కేవలం 10 minutesలో అయిపోతుంది. మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఈజీగా చేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, పదండి చూసేద్దాం. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అటుకులు మిక్స్చర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మూకిడి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను 250 గ్రామ్ పేపర్ అటుకులు తీసుకున్నాను. అటుకులు ఏం తీసుకుంటారనేది మీ ఆప్షన్. సో ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి ఒక 5 minutes వరకు బాగా వేపుకోండి. వేగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, నేను ఇలా చెక్ చేస్తున్నాను. ఇలా బ్రేక్ చేసి చూస్తే క్రిస్పీగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే అయిపోయినట్టే. సో ఇవి బాగా వేగిన తర్వాత ఒక కప్లోకి తీసుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత అదే మూకుడులో 2 tablespoons ఆయిల్ వేసుకొని, అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు వేసుకొని బాగా పచ్చివాసన రాకుండా బాగా వేపుకోండి. ఇవి బాగా వేగాలి. వేగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. దీని తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు వేయించుకుని దాన్ని కూడా బాగా వేగేంత వరకు వేయించుకోండి. పప్పులన్నీ బాగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వేస్తున్నాను. దీని తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకోండి. బాగా పేస్ట్ చేయకండి. వీడియోలో చూపిస్తున్నట్టు లైట్గా ప్రెస్ చేసుకోండి అంతే. చూస్తున్నారు కదా, నేను ఎలా చేశానో చూపిస్తున్నాను. చూడండి, సో ఈ మాత్రం క్రష్ చేస్తే చాలు. ఇవి కూడా బాగా వేయించుకోండి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత 4-5 ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోండి. అవి కూడా వేగిన తర్వాత అలాగే కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోండి. ఇవి వేగేంత వరకు బాగా వేయించుకోండి. మీలో ఎంతమందికి అటుకుల తాలింపు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే అమ్మ నాకేమన్నా పెట్టు అని మా అమ్మ తలకై తెగ తినేదాన్ని. సో మా అమ్మ ఇంట్లో స్నాక్స్ అయిపోగానే ఫస్ట్ అటుకులు వేయించి ఒక డబ్బాలో వేసి పెట్టేసేదనమాట. స్కూల్ నుంచి రాగానే ఒక ఆనియన్ కట్ చేసుకుని వీటితో మా చెల్లి నేను హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే ఉప్పు తగినంత యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత లాస్ట్లో దింపేసే ముందర 1/2 స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి. సో దీనివల్ల ఏం స్వీట్నెస్ రాదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగా కలుపుకోండి. 2 minutes బాగా కలిపిన తర్వాత షుగర్ క్యారమలైజ్ అవుతుందన్నమాట. అయ్యి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వేపి పక్కన పెట్టుకున్న అటుకుల్ని తీసుకుని 1/2 వేసుకోండి. ఫస్ట్ వేసుకొని నీట్గా కలుపుకోండి. ఇలాగే కొద్దిగా వేసుకుంటూ నీట్గా కలిపేసుకోండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకేముంది, జస్ట్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినడానికి రెడీ అంటే రెడీ. అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.